అంబికా సంస్థలు హిందూ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబికా సంస్థల వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఏలూరు వైఎంహెచ్ హాల్లో ఆలపాటి రామచంద్రరావు సాహిత్య సంగీత మహోత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు గురువారం స్థానిక వైఎంహెచ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ, వైఎంహెచ్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ కార్యక్రమాలపై ప్రసంగించి తెలియజేశారు. ఉపాధ్యక్షులు ఎంవీఎస్ నాగేశ్వరరావు, వేమ కోటేశ్వరరావు, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ ఈ విషయాలను తెలియజేశారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ అంబికా సంస్థల ఖ్యాతిని ఏలూరు నుంచి ప్రపంచానికి విస్తరించిన ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలు కళా సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించడంలో భాగంగా వైఎంహెచ్ హాల్లో 20వ తేదీన ప్రముఖ సాహిత్య కళాకారులచే ఉదయం వద్దిపత్తి పద్మాకర్ నిర్వహణలో అష్టవధానాన్ని, సాయంత్రం సాహితీవేత్తలతో భువన విజయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వైఎంహెచ్ మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు విచ్చేస్తారని, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ విచ్చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ సహాయ కార్యదర్శి హెచ్ సాయితేజ, డాక్టర్ గుడిపాటి లలిత శర్మ, కార్యనిర్వాహక కమిటీ ఉపాధ్యక్షులు బొప్పన వెంకటరాజు, సహాయ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు, సభ్యులు బంకా ప్రసాద్, పిలగల కొండలరావు, పార్వతీ రామచంద్రన్, హేమంత్ కుమార్, కొమ్మన వెంకటరమణ, ఎం సూర్యనారాయణ యాదవ్, సెలా మాణిక్యాలరావు, ఎంవి రవీంద్ర, మారం అను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే విధంగా కళాభిమానులు నగర ప్రజలకు తెలియజేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఆలపాటి రామచంద్రరావు గారి శత జయంతి ఉత్సవాలు చేస్తామనేది మీ అందరికీ తెలుసు. గత 4 నెలల క్రితం నాటకోత్సవాలు చేసాము. మళ్ళీ ఇప్పుడేమో రేపు శనివారం అంటే 20వ తారీఖు శనివారం, 21వ తారీఖు ఆదివారం ఆలపాటి రామచంద్రరావు సాహిత్య సంగీత మహోత్సవాలని ఒక కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం. ఇది 2వ కార్యక్రమంగా 2 రోజులు వరుసగా ఉంటాయి. మొట్టమొదటి రోజు కార్యక్రమంలోనేమో సాహిత్య సమ్మేళనం పేరుతోటి అష్టావధానం మన వర్తిపతి పద్మాకర్ గారు ఆధ్వర్యంలో అష్టావధాన కార్యక్రమం ఉదయం 10:40 ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకేమో భువన విజయం కార్యక్రమం. అనేక ఊళ్ళ నుంచి, హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి, అనంతపురం నుంచి ఇలాగ అనేక మంది పుత్రికలు పాల్గొంటున్నారు. ఈ యొక్క భువన విజయం కార్యక్రమంలో అన్నయ్యగా రకరకాల కవులుగా భువన విజయంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఆయా ఊళ్ళ నుంచి వస్తున్నారు. వాళ్ళందరితో భువన విజయం కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యి ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆదివారం వచ్చేటప్పటికల్లా అంటే 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకి సంగీత సమ్మేళనం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి దగ్గర కూడా ఇతను సాయి హేమంత కృష్ణ అనే అతను నాసికా వేణునాదం అంటే ఇతను చెన్నై నుంచి వస్తున్నాడు. ముక్కుతోటి ప్రత్యేకించి ఈ వేణునాదాన్ని వినిపించడం అనేది ఇతని యొక్క ప్రత్యేకత. ముక్కుతోటి ఆ రకంగా వేణునాదం వినిపించడం మోడీ గారు కూడా ప్రశంసించి మోడీ గారు కూడా ఇతనికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తిని ఏలూరు తీసుకొచ్చి, చెన్నై నుంచి ఏలూరు తీసుకొచ్చి అతనితో ఆ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఆ తదుపరి కార్యక్రమంగా ఏలూరు సంగీత సౌరభం అని చెప్పేసి మన డాక్టర్ గుడిపాటి లలితా శర్మ గారి నిర్వహణలో సంగీత కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితోటి ఆ సంగీత కార్యక్రమం అదే డయాస్ మీద ఈ యొక్క నాసిక వేణునాదం అయిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం నాడు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు వస్తారు. అలాగే శనివారం నాడేమో సాయంత్రం ఏమో ఎమ్మెల్యే గారు మన చంటి గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ నూర్జహాన్ గారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు శనివారం సాయంత్రం. ఆదివారం ఏమో సత్యకుమార్ గారు మినిస్టర్ గారు వస్తారు, హెల్త్ మినిస్టర్ గారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం కార్యక్రమం వేణునాదాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు కాబట్టి తప్పకుండా అందరూ రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ప్రజలలో తెలుగు భాష మీద వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం కోసం అని చెప్పి నేను ఈ ఉదయ కార్యక్రమాన్ని, సాయంత్ర కార్యక్రమాన్ని తిలకించి ఎవరైతే వచ్చి చూస్తారో మరుసటి రోజు ఆదివారం నాడు 10:30కి వాళ్ళు సమీక్ష రాస్తే ఆ సమీక్షలో ఉత్తమ సమీక్షకి 3,000, 2,000, 1,000 3 బహుమతులతో పాటు 2 కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటంటే విద్యార్థుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఏదో కార్యక్రమానికి వచ్చాం, ఎవరో ఏదో అనుకుంటారు కాదు. అసలు ఏంటి మన తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అందం ఏమిటి తెలుసుకొని
అందుకని ఈసారి ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఒక పోటీలు నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అదొక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తర్వాత నాసికా వేణునాదం అనేది ఇది చాలా ఒక మంచి ప్రక్రియ. ఇది మరి అబ్బాయి శ్రీ హేమంత్ కృష్ణ మన మోడీ గారి దగ్గర అయితే కానీ, అలాగే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర ఇంక ఎంతోమంది మహామహుల ఎదుట అతను ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెన్నై నుంచి వాళ్ళ బృందంతో కార్యక్రమం చేయడానికి వస్తున్నారు. వారి మా వైఎంహెచ్ఏలో అంబికా సంస్థల వారి ఆధ్వర్యంలో మా వైఎంహెచ్ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పుడో కానీ జరగవు ఏలూరులో. అటువంటి కార్యక్రమాలను అంబికా వారి సహకారంతో మా వైఎంహెచ్ఏ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి కార్యక్రమాలకి మన ఏలూరు ప్రజలందరూ ఇచ్చేసి దాన్ని తిలకిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు మనం చూడాలంటే విజయవాడ హైదరాబాద్ వెళ్ళాలి, కానీ మన ఏలూరుకే తీసుకొచ్చి దాన్ని ఘన విజయం చేస్తున్నటువంటి అంబికా సంస్థలకి, అలాగే మా వైఎంహెచ్ఏ పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమాలకి ఏలూరు ప్రజలందరూ మనం అందరం ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.